సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్ చూసే వీడియో లోపలికి వచ్చారు కదా. రామ్ చరణ్కి పోటీగా యష్ మరియు పవన్ కళ్యాణ్ వస్తున్నారా? అసలు ఏ సినిమాలతో వస్తున్నారు? సో రామ్ చరణ్ సినిమా పెద్ది. ఈ సినిమా కోసం హోల్ టీఎఫ్ఐ ఆడియన్సే కాదు, హోల్ సినిమా లవర్స్ అందరు కూడా ఇండియా వైడ్గా చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. సో డేట్ అనేది ఫస్ట్ లుక్ అప్పుడే రిలీజ్ చేసేసారు వాళ్ళు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో, సో అప్పుడే March 27th అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్టర్ అనేవాడు రామ్ చరణ్ అనే వ్యక్తి, అతనికి అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా హీరోకి మనం ఒక అన్ఫర్గెటబుల్ అవుట్పుట్ ఇవ్వాలి, తన బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి ఈ సినిమా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. సో రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూనే తను గ్లిమ్స్ రిలీజ్ చేశాడు. దానికి మంచి సూపర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత రీసెంట్గానే మనకి చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది. అది ఇండియా వైడ్గా రీల్స్ అబ్బో ఒక రేంజ్ హడావిడి నడుస్తుంది. సో ఈ సినిమా మీద గ్లిమ్స్ ఆఫ్టర్ చిక్రీ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో కాసేపు పెద్దని పక్కన పెడతాం, సినిమాకి హైప్ ఒక రేంజ్లో ఉంది. సో ఇప్పుడు టాక్సిక్ అనేటువంటి మూవీతో ముందుకు వస్తున్నాడు యష్. KGF 2 తర్వాత 2.5 years సినిమానే తీల. సో ఆఫ్టర్ KGF 2 ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి యష్ మీద. సో తన బర్త్డేకి 11 months బ్యాక్ పీక్ ఇంటూ టాక్సిక్ అని చెప్పేసి ఒక టీజర్ కూడా చిన్న గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 64 million వ్యూస్ ఎంతో వచ్చింది. సో ఓవరాల్గా సోషల్ మీడియాలో అది కూడా బాగానే వైరల్ అయింది. సో గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ దానికి. సో ఇది ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి మూవీ. సో KGF 2లో ఏ కైండ్ ఆఫ్ లుక్ అయితే ఉందో అదే లుక్ కనిపిస్తుంది దీంట్లో కూడా. సో ఈ సినిమాని March 19th 2026 రిలీజ్ చేస్తున్నాము, ఇంకా 100 days ఉంది అని చెప్పేసి ఒక పోస్టర్ కూడా రీసెంట్గానే యష్ తన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి మూవీ సంబంధించినటువంటి రిలీజ్ డేటింగ్ అయితే ప్రకటించాల. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఈ సినిమా పెద్ద రిలీజ్ డేట్ రోజే వస్తుంది అది ఇదని చెప్పేసి ఫ్యాన్స్ కొంతమంది ఓన్ ఫ్యామిలీ హీరోలు అయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఒకటే ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, దాని నుంచి వస్తున్నటువంటి 2 మూవీస్, ఒకటి పెద్ది, ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. సో పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్తారు, అరే వాళ్ళు ముందు డేట్ ప్రకటించారు కదా, ఆ డేట్ రావడం మనకు కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఒకటే డేట్లో ఒకటే ప్రొడక్షన్ హౌస్ ఒకటే ఫ్యామిలీలో 2 హీరోలు ఖచ్చితంగా రిలీజ్ కావవి. అది అసలు ఇంపాసిబుల్ టాస్క్. సో మినిమం 1 week అయితే ఉంటుంది. 1 week కాకపోయినా నెక్స్ట్ ఏప్రిల్ అయినా దించుతుంది, కానీ ఒకటే డేట్ మాత్రం రాదు. మినిమం 10 days 1 week ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు క్లాష్ అనేది అది చాలా హాస్యాస్పదం, జోక్. అది ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఒకటే ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా రావు, అదైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా యష్ అంటారా, యష్ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్, దానికి ఉండే హోపు, దానికి ఉండే ఎక్స్పెక్టేషన్, దానికి ఉండే వైబ్ వేరే ఉంటుంది. మన వైబ్ వేరు, మనదంతా. అది కూడా పాన్ ఇండియా మూవీనే, ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఆబ్వియస్లీ KGF లాంటి సినిమా తర్వాత యష్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఇండియాలో చాలా బాగా ఎక్కువైంది. సో ఆబ్వియస్లీ ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి జానర్స్ వేరు, పెద్ద జానర్ వేరు, టాక్సిక్ జానర్ వేరు. అది 19th వస్తుంది, మంది 26th వస్తుంది, ఒక రోజు ముందే వస్తుంది. అది అఫీషియల్ డేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు. 27th అన్నారు, 26th అంటే 26వ తారీఖు మనకి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి అదే రోజున వస్తుంది సినిమా అని చెప్పేసి ఒక కొత్త అనౌన్స్మెంట్ డేట్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి వినిపిస్తుంది. సో ఒక రోజు ముందుగానే వస్తుంది. అంటే 19th టాక్సిక్ వస్తుంటే 26th అంటే దగ్గర దగ్గర 1 week గ్యాప్ ఉంది. సో 1 week గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని క్లాష్ అనకూడదు. ఖచ్చితంగా దేనికి ఉండే లాంగ్ రన్ దానికి ఉంటుంది. టాక్సిక్కి లాంగ్ రన్ ఉంటుంది, ఇటు పెద్ది కూడా లాంగ్ రన్ ఉంటుంది. ఏదైనా సరే కంటెంట్ డిసైడ్ చేయాలి. సో ఇప్పటికీ పెద్ది నుంచి రిలీజ్ అయినటువంటి 2 కంటెంట్లు కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళే సెల్ఫ్ ప్రమోటర్గా మారి సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. చిక్రీ సాంగ్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి మస్సా మస్సా సాంగ్ కూడా ఒక మోటివేషనల్ కైండ్ ఆఫ్ హీరో ఎలివేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ థీమ్ని తెలిపేటువంటి సాంగ్గా తెలుస్తుంది. సో అది వచ్చిన తర్వాత కూడా ఇంకా బార్ అనేది పెరుగుతా వెళ్ళిపోతుంది పెద్దికి. సో అది వేరు, ఇది వేరు. దేనికదే డిఫరెంట్ జానర్, దేనికదే యునిక్ వే ఆఫ్ అప్రోచ్తో వస్తున్నటువంటి సినిమాలు. ఏ సినిమా వచ్చినా మినిమం 1 week అయితే గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి పెద్ది వరల్డ్ వైడ్గా జపాన్, చైనాలో కూడా రిలీజ్ చేసేటువంటి సన్నాహాలు చేస్తున్నారు. బికాజ్ ఈ కథ అనేది డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఈ కథ ఎక్కడ చెప్పినా ఆడుతుంది అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. అంటే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాడు.
ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్నటువంటి సినిమాలు గతంలో లగాన్ కావచ్చు, లేకపోతే చక్ దే ఇండియా కావచ్చు, లేకపోతే దంగల్, మెయిన్లీ దంగల్ అనేటువంటి సినిమా 2 పార్ట్ సినిమా కాదు. ఆ స్టోరీలో ఎంత దమ్ముందో చూడండి. జస్ట్ వన్ సోలో ఫిలింతోనే దగ్గర దగ్గర 2,000 కోట్లు కొట్టాడంటే, చైనాలోనే 200 కోట్లు కొట్టిందంటే ఈ సినిమా. కథ తాలూకు ఇంపాక్ట్, ఒక కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ప్రజల్లోకి వెళ్తుంది. సో అటువంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, మట్టి కథ, అది కూడా దంగల్లో మట్టి కథ, స్పోర్ట్స్ బ్యాక్డ్రాపే, ఇది కూడా పెద్ద మట్టి కథ, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ వైడ్ దుమ్ము దులిపేయబోతుంది. ఎన్ని సినిమాలు వచ్చినా ఆ ఇంపాక్ట్ దీని మీద అసలు ఏమీ పడదో. ఇది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, ఇమాజినేషన్. మనకి టీజర్ ఇంకా రిలీజ్ చేయలేదు, ఒక్కసారి టీజర్ దిగిందంటే ఈ గేమ్ రివర్స్ అయిపోద్ది. సో ఎన్ని సినిమాలు వచ్చినా దానికి ఉంటుంది, పెద్దకి అంతకు మించి ఉంటుంది. సో ఇది దట్స్ ద వీడియో. సో మీరు ఏమనుకుంటున్నారు? రామ్ చరణ్కి క్లాష్గా వస్తున్నటువంటి సినిమాలు తాలూకు ఇంపాక్ట్ పెద్ద మీద పడుతుందా పడదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.